గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి. ముంబైలో ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కడపలో 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా అటు ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎన్ని కేసులు నమోదయ్యాయి, అసలు ఏంటి 2 కేసులు నమోదయ్యాయి అంటున్నారు, వారు కూడా ఒక కేసే ఉందండి. ఒక కేసు కూడా దట్టు కూడా ఇంకా కన్ఫర్మేటరీ టెస్ట్ కోసం విజయవాడ పంపించాము. ఇక్కడైతే కింద సిమ్టమ్స్ ఇక్కడ మాకున్న బేసిక్స్ టెస్ట్ల నుంచి పాజిటివ్ అని చెప్పి అనుకున్నాము. అది కన్ఫర్మేషన్ ఇచ్చినాక నేను ప్రెస్ నోట్ ఇస్తాను. సాధారణంగా కరోనా కేసులు వస్తే ఎలాంటి ప్రికాషన్స్, అంటే గతంలో మనం చూసాం కరోనా కేసులు వచ్చినప్పుడు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసాం, అదేవిధంగా విభాగాలతో పాటు టెస్ట్ కూడా నిర్వహించిన పరిస్థితి. ఒకవేళ ఇన్ కేస్ కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ముందస్తుగానే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? మనము ఏదైనా కూడా మనము రెస్పిరేటరీ సంబంధించిందంటే మాస్క్ వేసుకోమని చెప్తున్నామని చెప్పండి. మామూలుగా ఈ ట్రిపుల్ లేయర్ మాస్క్ వేసుకున్నా పర్లేదు, N95 అవసరం లేదు. కాఫెటిక్స్ అంటాం, అంటే 10 మంది గుంపు గుమ్మకూడదు అని చెప్తున్నాము. మేము ఉన్నప్పుడు ఒకళ్ళకున్నా కూడా జలుబు అనేది దగ్గి తుమ్మడం వల్ల వేరే వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది ర్యాపిడ్గా. కాబట్టి ఎక్కువ మాస్క్గా గ్యాదర్ కావద్దండి, క్రౌడెడ్ ఏరియాలో ఉండొద్దండి, చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళని ప్రొటెక్టెడ్గా చూసుకోండి అని చెప్తున్నాము. హ్యాండ్ ఏదైనా టచ్ చేసినా కూడా హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి ఇమీడియట్గా అని చెప్తున్నాము. మేడం, గతంలో 2 సార్లు కూడా మనకు కరోనా వేవ్ వచ్చింది. అయితే ఒక రకంగా అటు భయపడో మరో రకంగానూ మృత్యువాత పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు రోగులకు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వర్గాలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, ఏంటి ప్రికాషన్స్? టెస్ట్లు అండి, ఎర్లీ టెస్టింగ్. ఎవరైనా కూడా జలుబు పరిచయం వస్తూనే ఆ టెస్టింగ్ ఎందుకు మాకు రాదు అనకుండా తొందరగా టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నాం. ఎంత తొందరగా కేసు ఐడెంటిఫికేషన్ వస్తే మనం పక్కలో ఉండే వాళ్ళని ప్రొటెక్ట్ చేసేస్తాం. స్ప్రెడ్ కాకుండా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉండండి. ఒకసారి పాజిటివ్ అని చెప్పిస్తే వాళ్ళు ఐసోలేషన్లో ఉండొచ్చు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మనమే ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి టెస్టింగ్ ఎంత తొందరగా కేస్ డిటెక్షన్, ఎర్లీ టెస్టింగ్ అంటున్నాం. మేడం, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కొంత అక్కడక్కడ వాతావరణం ఇదిగా ఉంటుంది కాబట్టి అందులో వేసవిలో ఎక్కువ వైరస్ ఉండదనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నప్పటికి కూడా వైరస్ కరోనా వేవ్ ఒక్కసారిగా విజృంభిస్తున్న పరిస్థితి. అంటే వేవ్ రావడానికి అంటే వేసవి కాలం అటు చలికాలం అనే తేడా ఏముండదా? ఏముండదండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే కో ఎగ్జిస్టెంట్ ఒక ఫ్లూ వేరియంట్ కూడా ఉంది సర్క్యులేషన్లోనే, మాకు మైక్రోబయాలజీ నుంచి వస్తున్న సోర్స్. ఆ ఫ్లూ వేరియంట్స్ ఈ రెండింటికి కూడా కరోనా లాగా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి 2 రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళని కానీ షుగర్ పేషెంట్లు వీళ్ళని ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోండి అని అడ్వైజ్ చేస్తున్నాము. వ్యాక్సిన్ అవైలబిలిటీ అయితే కానీ DMHO అడిగా ఉంది అని కూడా చెప్పారు సారు. ఇవన్నీ కూడా కాఫ్ అండ్ కోల్డ్ ARI సిమ్టమ్స్ అంటాం. జలుబు, పర్షము, తలనొప్పి, వాంతులు, బెదిలి ఇవన్నీ కూడా మల్టీ సిస్టమ్ ఉంటాయి. ఇది ఫ్లూకి ఒకలాగానే ఉంటుంది, కోవిడ్కి ఒకలాగానే. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ సంబంధించిన సిమ్టమ్స్. కాబట్టి ఎవరైనా కూడా మాకెందుకు వస్తుంది అని కాకుండా టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నాము. కాకపోతే ఈ సిమ్టమ్స్ ఈ సమ్మర్లో రాదా, వింటర్లో రాదా అంటే వింటరు రైనీ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. రైనో వైరస్ అంటాం, అదంతా కూడా ఎండాకాలం వచ్చు కాకుండా చలికాలంలోనే వస్తుంది. రైనా, ఇన్ఫ్లుయెంజా, పారో ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ కూడా వైరసే మనకు జలుబు పషం తెప్పించేవి. ఈ కోవిడ్ మామూలుగా వచ్చింది మనకు వింటర్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ సీరోటైప్ చేంజ్ అయింది అంటున్నారు. కాబట్టి విరులెన్స్ అయితే తక్కువ ఉంది కానీ సీరోటైప్ చేంజ్ అయింది, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ముందు జాగ్రత్త పడవచ్చు. మేడం, ఒకవేళ ఇన్ కేస్ కరోనా వైరస్ ఒక్కసారిగా వేగంగా విజృంభిస్తే అంటే మనం ఎదుర్కోవడానికి మన దగ్గర అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి, ఎవ్రీథింగ్. ఇవంతా కూడా ఆల్రెడీ మాకు DME గారు టెస్టింగ్, ఇప్పుడు మైక్రోబయాలజీ ప్రొఫెసర్ వాళ్ళతోటి తొందరగా టెస్ట్లు మీకు ఉన్నాయా ప్రొవిజన్, మీకు ఇంకా ఏమైనా చేయాలా అని చెప్పేసి మీటింగ్ పెట్టారు ఇప్పుడే, జూమ్ మీటింగు. సార్ ఆ జూమ్ మీటింగ్లో కూడా మనకి టెస్ట్లు ఇంకా ఇంక్రీజ్ చేస్తాము. ఎవరైనా వస్తే కింద సస్పెక్టెడ్ ఇంతమంది ఉన్నా కూడా మనం టెస్ట్ చేయడానికి ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు ఆక్సిజన్ కూడా మేమంతా చెక్ చేసుకున్నాం. ఆక్సిజన్ ప్రొవిజన్ కానీ వెంటిలేటర్స్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ. మేడం, సాధారణంగా మీరు అన్నారు జలుబు, దగ్గు ఇవి ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ అన్నారు. సో ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదా? ఎలాంటి ఎక్కడికి వెళ్తే ఈ టెస్టులు జరుగుతాయి, ఏంటి అసలు మన దగ్గర ఏమైనా ప్రత్యేక విభాగాలను ఏమైనా ఏర్పాటు చేశారా?
మేము మైక్రోబయాలజీ మేడం వాళ్ళతో ఇప్పుడే మాట్లాడినాము. ఓపీ దగ్గర ఎవరన్నా ఉన్నారంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ పెట్టేసి ఆ స్వాబ్ తీసుకుని వెంటనే కలెక్షన్ ఆఫ్ ది శాంపుల్ చేసేసేయండి అమ్మా అని చెప్తున్నాం. అంటే కోవిడ్లో మెయిన్ సిమ్టమ్ మనం చెప్పేది జలుబు పశంతో పాటు కొంతమందికి అసలు స్మెల్ తెలియకపోవడం, కొంతమందికి గొంతులో నొప్పి, గొంతులో మంటలాగా ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇట్లా ఎవరన్నా ఉన్నాయంటే వాళ్ళు తొందరగా చేయించుకుంటే బెటర్ అని చెప్తున్నాం. మేడం, గ్రామీణ ప్రాంత వాసులకు మీరు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే గుంపుగా ఉండడం కానీ అట్లా ఏదైనా సూచనలు ఇవ్వబోతున్నారు? అదేవిధంగా రోగులు కూడా రిమ్స్కు తరచుగా ఎక్కువ మంది వస్తుంటారు, అక్కడక్కడ గుంపుగా ఉంటారు. సో వాళ్ళకు మీరు ఏమన్నా సపరేట్ ప్రికాషన్స్ ఏమైనా ఇవ్వబోతున్నారు? ఏంటి అసలు? అంటే ఇందాకే చెప్పాను కదా, క్రౌడ్ అనేది చాలా వరకు మినిమైజ్ చేయండి. ఈవెన్ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడా కూడా క్రౌడ్ ఉండొద్దండి అనే చెప్తున్నారు. డిఎంఈ గారు కూడా ఆర్డర్స్ ఇచ్చేసారు, క్రౌడెడ్ ఏరియాలో చాలా వరకు మినిమైజ్ చేసేసుకోండి అని. ఇంకా ఉంది అంటే కానీ అక్కడ కూడా మనం టెస్టింగ్కి వచ్చేసేయండి అన్నట్టు మనం డిఎంహెచ్ఓ గారు చెప్తాము అని చెప్పన్నారు. ఇప్పుడైతే ఎవ్రీ టైం మేము ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాం. ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ గుర్తుపట్టాలంటే కానీ గతంలో మనం టెస్టులు నిర్వహించాం, అలాంటి టెస్ట్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం ఇప్పటికి. ఇంకా కన్ఫర్మ్ కావాలంటే ఫర్దర్ టెస్ట్ కూడా చేస్తాం. కొత్త విధానాలు ఏమైనా అమలు చేయబోతుంది ఈసారి? కొత్త విధానాన్ని కరోనా టైంలో కొత్త విధానం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కరోనా వైరస్ సోకడానికి కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాం. ఇప్పటికే ఏదైతే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా వాటికి టెస్టులు నిర్వహించి విజయవాడకు పంపించాం. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఉన్నాయి. కరోనా టెస్టులు కంపల్సరీ చేసుకోవాలి, గుంపుగా ఎక్కడ ఉండకూడదు, ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ఎవరైతే దగ్గు జలుబు కాఫ్ ఉన్నప్పుడు వాసన తెలియనప్పుడు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి టెస్ట్ నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. మరోవైపు ఇప్పటికే అధికారులతో సమావేశం, ఏదైతే కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకించి అధికారులతో ఇప్పటికే సమావేశం కావడం జరిగింది. ఆ నేపథ్యంలో అధికారులు కూడా పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఒక కేసు నమోదైంది, అది కూడా విజయవాడ టెస్టులకు పంపించాం. తేలిన తర్వాత ప్రకటన జారీ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమన్నప్పుడు కూడా కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలు కూడా వీటిపై అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా కరోనాకు సంబంధించి ప్రధానంగా జలుబు చేసిన వెంటనే టెస్ట్ చేసుకోవడం మంచిదన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి రిమ్స్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV కట్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.